ఓయ్! మల్లె పువ్వు. మల్లె పువ్వు తాలూకా అంటే ప్రయోగాలు మీకు తెలుసా? మీకు తెలుసా? ఈ మల్లె పువ్వు ముందు రోజుల నుంచి ప్రతి ఒక్క ఇంట్లో ఈ మల్లె చెట్టు ఎందుకేసుకుండేవారు? మరి ఇది పూజకి పనికిరాదని కూడా అంటారు చాలామంది. వైశాఖ మాసంలో పూజిస్తారని అంటారు. అవన్నీ విడిపెడితే ఎందుకో తెలుసా? ఇదంట మొనోఫేస్టేజ్‌కి మల్లె పువ్వుకి సంబంధం ఏంటో ఇప్పుడు నేను చెప్తా. ఏంటంటే ఈ ఒక్క మల్లె పువ్వులోన పాతకాలంలో మా నాన్నగారు అయితే ప్రతిరోజు సాయంత్రం ఏవో ఒక పువ్వులు తెచ్చేవారు. దొరికితే ఇవి కూడా తెచ్చేవారు. కానీ దానికి ఒక ప్రత్యేకత అయితే ఉందంట. ఈ మల్లె పువ్వు అంట జడలో గుచ్చుకొని పెట్టుకున్నప్పుడు ఏదైతే కోపంగా ఉంటామో మనం, కోపంగా ఉన్నే ఆ ఒక్క కెమికల్స్ని పోగొట్టి మనకి హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తుందట. అది సెరటోనిన్, డోపమైన్. మరి మొనోఫేస్టేజ్లో కోపము, చిరాకు ఇవన్నీ మనకు కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా తొలగిస్తుందట. ఇంతటితో సెలవు తీసుకున్నా. ఒక్కొక్క మల్లె మొక్క వేసుకొని కోపాలని తగ్గించుకొని మనము హాయిగా ఉండి అందరినీ హాయిగా ఉంచుతాం. ఇంతటితో సెలవు తీసుకుంటున్నా.